హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు విఆర్కే చికెన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ చికెన్ తెచ్చిన తర్వాత బాగా కడగాలి, ఉప్పు వేసి బాగా కడగాలి. ఫస్ట్ బాగా కడగాలి. కడిగిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, అంటే మనం ఫస్ట్ మ్యారినేషన్ చేయాలి. చికెన్ మ్యారినేషన్ ఫస్ట్ కంపల్సరీ. విఆర్కే డైట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చికెన్ మ్యారినేషన్, ఏదైనా నాన్ వెజ్ మ్యారినేషన్ చేసుకొని ప్రిపేర్ చేయాలి. అయితే పసుపు, మిరప్పొడి, ఇది ఆర్గానిక్ మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇంట్లో కొట్టించిన మసాలా మాత్రమే వాడాలి విఆర్కే డైట్లో. ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టాలి. నిమ్మకాయ ఖచ్చితంగా వేయాలి, కామనే కదా ఇవన్నీ. కొద్దిగా ఆయిల్ వేయాలి, అంటే నేను కొబ్బరి నూనెనే వాడతాను, సో ఆయిల్ వేయాలి. బాగా కలపాలి. అది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయలేదు. ఇట్లా బాగా కలిపి ముక్కలకంతా మసాలా పట్టించి, చూడండి నేను ఎట్లా కలుపుతున్నానో. బాగా కలిపి ఒక 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ అట్లా బాగా నానబెట్టాలి. చూడండి ఇట్లా కలిపి పెట్టాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను విఆర్కే చికెన్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అంటే అందరూ చేస్తారు, కాకపోతే నా స్టైల్ మాత్రం నేను చూపిస్తున్నాను, మెథడ్ చూపిస్తున్నాను మీకు. కామన్గా ఏదైనా బౌల్ పెట్టి ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, నేనైతే నా కుకింగ్లో మొత్తం కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. ఆనియన్ లిమిట్ కదా, ఒక ఆనియన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది. చికెన్ రోటీస్, చికెన్ విఆర్కే రోటీ బాగుంటుంది. ఆనియన్ వేసి కొద్దిగా కలిపిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక హాఫ్ కొబ్బరి, లవంగాలు, చెక్క, ఇవన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. అంతలోపు ఇది ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అంటే మనం మ్యారినేషన్లో వేసినా మళ్ళీ ఒకసారి తాలింపులో వేయాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. చికెన్ ఎలా చేసినా బాగుంటుంది కదా, ఏ రకంగా ఏ స్టైల్లో చేసినా బాగుంటుంది చికెన్. నేనైతే నా స్టైల్ చూపిస్తున్నాను మీకు. మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో వంటలు చాలా బాగుంటాయి. మీరు కూడా అవైలబుల్గా ఉంటే వాడండి, చిన్నగా అలవాటు చేసుకోండి. చూడండి చికెన్ 1 అవర్ అయింది ఇది నానబెట్టి. ఇప్పుడు వేసుకుందాము, చికెన్ పీసులు వేసుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి. ఇప్పుడు కొబ్బరి ఇవన్నీ రెడీ చేసుకుందాము. అయితే విఆర్కే డైట్ చేసేవాళ్ళు నార్మల్గా మనము రోటీస్, ఇవి 5 రకాల గింజలు ఉన్నాయి కదా, 5 రకాల గింజలతో రోటీ, దోశ, ఇవన్నీ చేసుకుంటూ విఆర్కే వెజిటేబుల్స్ కర్రీస్ తినుకుంటూ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, అంటే మనం 2 మీల్లో 1 మీల్ ఉంటే ఒకటే వాడాలి మల్టీవిటమిన్. ఏదైనా వాడవచ్చు, మెడికల్ షాప్లలో దొరికే మల్టీవిటమిన్, ఒమేగా 500, 3 నిమ్మకాయలు. మనం ఫ్యాట్ మాత్రము బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో తాగాలి. నెక్స్ట్ మార్నింగ్ ఏమో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, తర్వాత తాగాలనుకుంటే వెజ్ సూప్లో తాగాలి, వెజిటబుల్ సూప్లో. అయితే మనం ఒక్కటేసారి వేసుకోవద్దు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో అయితే 15 గ్రామ్స్ వాడాలి అంతే. నార్మల్గా సూప్స్లలో అయితే 10 గ్రామ్స్ వేసుకొని తాగాలి. ఈ రకంగా చేయాలి విఆర్కే డైట్. చూడండి మగ్గుతుంది చికెన్, బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా కొద్ది కారం వేద్దాము. చూడండి నిమ్మకాయ వేస్తాం కదా, అసలు స్మెల్లే ఉండదు. బాగా ఎక్కువసేపు కడుగుతాం కదా,
బాగుంది చికెన్, బాగుంది, చాలా టేస్టీగా ఉంది చికెన్. అయితే అందరికీ ఇష్టమే కదా చికెన్. కొద్దిగా వాటర్ వేద్దాము. విఆర్కే డైట్ అసలు మనం ఇవన్నీ మంచి విఆర్కే డైట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తినుకుంటూ రోటీస్, దోశ ఇవన్నీ తినుకుంటూ చేసి అసలు డైట్ చేసిన ఫీలింగే ఉండదు. ఎవరికైనా విఆర్కే డైట్ చేయాలనుకుంటే కామెంట్ పెట్టండి, మీరు కూడా డైట్ చేయండి. మంచి డైట్, చాలా యాక్టివ్గా ఉంటాము మనము. అన్నం తినలేదనే ఫీలింగ్ తప్ప ఏమీ ఉండదు అసలు. చూడండి చికెన్ ఉడుకుతుంది. మట్టి పాత్రలో చేస్తున్నాను నేను చికెన్. అయితే ఇప్పుడు కొబ్బరి పొడి వేద్దాము. అంటే తొందరనే ఉడుకుతుంది చికెన్, ఎక్కువ టైం ఏం పట్టదు. కొద్దిగా వాటర్ వేద్దాము. ఒక్కసారి ఉడికిన తర్వాత చూడండి కొన్ని వాటర్ వేసి ఇక సెట్ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేద్దాము. దొడ్డుప్పు వాడాలి, సన్న ఉప్పు వాడకూడదు విఆర్కే డైట్లో. ఒకసారి కలుపుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి రెడీ అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ఇంట్లో పట్టించిన మసాలా మాత్రమే వాడుతున్నాను, అలాగే వాడాలి డైట్లో. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు విఆర్కే డైట్లో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ పెట్టండి. విఆర్కే డైట్ చేయాలనుకునే వాళ్ళు చేయండి. అసలు మనం ఈ మంచి ఫుడ్ చేసుకుంటూ ఎన్ని డేస్ అయినా చేయొచ్చు. చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.